రఘు బ్రెయిన్ సొల్యూషన్స్ ఛానల్లో ఉన్న వ్యూవర్స్కి నమస్కారం. ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ ఎక్కువ ఆలోచనల వలన మన ప్రవర్తనలో అంటే మనిషి ప్రవర్తనలో కలిగే మార్పుల గురించి ఈరోజు తెలుసుకుందాం. అందరూ ఈ వీడియో చాలా ముఖ్యమైనది, స్కిప్ చేయకుండా చివరి వరకు వినండి. రఘు బ్రెయిన్ సొల్యూషన్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి. ఆలోచనలు చాలా రకాలున్నాయి. ప్రస్తుతం ఇందులో మనము పాజిటివ్ ఆలోచనలు, నెగిటివ్ ఆలోచనల గురించి తెలుసుకుందాం. పాజిటివ్ ఆలోచనలున్న మనిషి ప్రవర్తనలో కలిగే మార్పులు. పాజిటివ్ ఆలోచనలున్న మనిషిలో ఎప్పుడు ఒక నూతన ఉత్తేజం, ఏదో ఒక కొత్త శక్తి, ఫేస్లో అంటే ముఖంలో ఒక కాంతివంతమైన విశ్వాసము, ఆత్మవిశ్వాసము కనిపిస్తుంది. ఇది పాజిటివ్ ఆలోచనలతో ఉన్న మనిషి ప్రవర్తనలో మనకు కనబడే లక్షణాలు. కానీ చాలామందిలో ఎక్కువ అనవసరపు ఆలోచనలు వస్తూ ఉంటాయి. వారిలో కలిగేటువంటి మార్పులు, ప్రవర్తనలో కలిగే మార్పులకు ఎలా గుర్తించవచ్చు? అది ఇతరులైనా, అనవసరపు ఆలోచనలు చేస్తున్న వారైనా, నేను చేస్తున్నది ఎలా గుర్తుపట్టవచ్చు అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. అనవసరపు ఆలోచనలు లేదా వ్యతిరేక ఆలోచనలు ఉన్నవారు ఎప్పుడు ఎవరూ లేని చోట ఒంటరిగా ఉండి ఏదో ఆలోచిస్తూ ఉంటారు. ఒంటరితనం అనేది కొంతమందికి సంతోషము కలుగుతుంది. వారు వేరు. ఒంటరితనంతో జీవిత ప్రణాళికలు రచించుకునే వాళ్ళు శాస్త్రవేత్తలు, గొప్ప గొప్పవారు. కానీ ఒకే ఆలోచన, అది అనవసరపు ఆలోచన చేసేవారు ఒంటరిగా ఉంటారు. ఈ లక్షణం ఎక్కువగా ఉంటుంది. తల్లిదండ్రులు, మిత్రులు, కుటుంబ సభ్యులు ఎవ్వరు చెప్పినా ఒంటరిగా ఉండి అదే ఆలోచనతో, ఒకే ఆలోచనతో బాధపడుతూ ఉంటారు. మనిషి సంఘజీవి. సమాజంలో ఎప్పుడు ఎవరితో ఒకరితో మాట్లాడుతూ ఉండాలి. అప్పుడు కొంతమేరకు ఈ అనవసరపు ఆలోచనల నుండి బయటపడవచ్చు. ఇంకా కొంతమందిలో లక్షణాలు కోపము, చిరాకుతో ఉంటారు. ఇంకా కొందరు ముభావముగా బాహ్య ప్రపంచముతో సంబంధము లేకుండా వారి అనవసరపు ఆలోచనలో మునిగి తేలుతూ బాధపడుతూ ఉంటారు. ప్రక్కవారు ఏమి చేస్తున్నారు, వారి గురించి అంటే బాధపడే వారి గురించి నన్ను ఏమో అనుకుంటున్నారు అనే ఆలోచన కూడా లేకుండా, నేను తప్పు చేస్తున్నా అని ఒక పక్క అతని మెదడు చెబుతున్నా ఆ అనవసరపు ఆలోచనల నుండి బయటకు రాలేరు. బయటికి రాకపోగా బాధతో కుంగిపోతూ ఉంటారు. పాపం వీరిని చూసి తల్లిదండ్రులు,
శ్రేయోభిలాషులు, మిత్రులు ఎంత చెప్పినా చివరికి కోపంతోనన్నా వారిలో మార్పు వస్తుందేమని కోపంతో చెప్పినా కూడా వారిలో ఎటువంటి మార్పు రాకపోగా చిన్న విషయానికి చిన్న పిల్లవాడిలా ఏడుస్తూ ఉంటారు. ఈ వీడియో లెంత్ పెరగడం వలన ప్రస్తుతం వారి బయట కనపడే లక్షణాలు మాత్రమే చెబుతున్నాను. నెక్స్ట్ వీడియోలో అనవసరపు ఆలోచనల వలన శరీరంలో కలిగే మార్పులు, వారి అవయవాల్లో కలిగే మార్పులు గురించి ఇంకో కొత్త వీడియోలో తెలుసుకుందాం. కేవలం నేను ఈ వీడియోస్ చేసే ముఖ్య ఉద్దేశం బాధపడుతున్న వారిలో, ముఖ్యంగా మానసికంగా బాధపడుతున్న వారిలో మార్పు కోసం వీడియో చేస్తున్నాను. కాబట్టి ప్రతి ఒక్కరూ లైక్ చేయండి, షేర్ చేయండి. ఇతరులు ఈ వీడియోస్ చూసి నాకు వచ్చిన ఆలోచనలు సాధారణమైనవని, వారిలో కొంత మార్పు వస్తుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీకు ఏదైనా సమస్యలు ఉంటే కామెంట్ రూపంలో తెలియచేయండి. అలాగే ఈ వీడియోలో మీకు నచ్చినవి, నచ్చనివి ఉంటే కామెంట్లో